దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా, 4 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నావయ్యా, ఇది కరెక్ట్ కాదయా. మన భారత్ పౌరులకి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇలాగే తయారవుతారయ్యా. మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలయ్యా అని చెబుతూ ఉంటే దాని గురించి ఎలాగ రెచ్చిపోతున్నామంటే పిచ్చి కుక్క అది, దానికి ఏం తెలియదు. అది ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చెక్కితే. వాళ్ళు వీళ్ళని చూడదు, ఇంకెవరు కనబడితే వాళ్ళని కరుస్తూనే ఉంటుంది. అది దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆ కుక్కను ఏం చేస్తారు? మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా కూడా పిచ్చి పడితే, కుక్కే కాదు మనుషులే కాదు, కొన్ని జంతువులు ఆంబోతు లాంటివి కూడా ఒకసారి పిచ్చి పట్టినప్పుడు కుమ్ముకుంటూ పోతూ ఉంటాయి. అలా ఉంది నీ పరిస్థితి. అసలు నీ గురించి మాట్లాడడం అనేదే వేస్ట్. అసలు మాట్లాడడం అనేదే నీకు, నువ్వు మాట్లాడిన దానికి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్. అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు, రౌడీలు తెచ్చుకోమంటున్నావు, లేడీ బ్యాచ్లు తెచ్చుకోమంటున్నావు, కడప బాంబులు తెచ్చుకోమంటున్నావు. అవన్నీ అయితే మా దగ్గర లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా నీకు, లోకేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ రెడ్ బుక్ అని ఏదో రాసుకుంటున్నారంట. ఆ రాసుకుని మొత్తం అంతా హిట్ లిస్ట్ రాశారంట. అది మొత్తం అందరినీ భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు, నువ్వేమో ఇలాగంటావు. మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్లో కొట్టుకు చచ్చిపోతున్నారు. అసలు బాంబులు తెచ్చుకోమంటావు, బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకోమంటావు, సెంటర్ ఇమ్మంటావు. ఎవరండి బాబు రౌడీ, మీరా మేమా? అసలు రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థమవుతుందో లేదో మాకైతే మాకు పిచ్చకపోతుంది మాకు. ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నావు. ఇలాగా ఏదన్నా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది, మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారన్నది తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడు నా రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం. మీ పిచ్చ బాగుపడాలి, మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించండి. 5 కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు మీ సినిమాకి ఓపెనింగ్స్ ఉండటం కోసం 5 కోట్లు